6 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ వయసులో శిశువుకు తల్లిపాలు మాత్రమే ప్రధాన ఏకైక ఆహారం కావాలి. తల్లిపాలే వారికి అవసరమైన పోషకాలు, హైడ్రేషన్ను అందిస్తాయి. 6 నెలల తర్వాత శిశువు మృదువైన ఆహారం తినడం ప్రారంభించినప్పుడు కొబ్బరి నీళ్లను కూడా ఇవ్వవచ్చు. మొదట్లో 1-2 స్పూన్లు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఇవ్వాలి. తర్వాత ఈ మొత్తాన్ని క్రమంగా పెంచాలి. 6 నుండి 12 నెలల మధ్య పిల్లలకు కొబ్బరి నీళ్లు సప్లిమెంట్గా మాత్రమే ఇవ్వాలి. వారికి నిజమైన పోషకాహారం తల్లిపాల నుంచే లభిస్తుంది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ పిల్లలకిచ్చేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాలు తప్పక పాటించాలి. వైద్యుని సంప్రదించకుండా ఎటువంటి కొత్త ఆహారం, పానీయం శిశువుకి ఇవ్వకూడదు. ఎప్పుడూ తాజా కొబ్బరిని ఎంచుకోండి. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన, ఫ్లేవర్ చేసిన కొబ్బరి నీళ్లు అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వాటిలో చక్కెర, సంరక్షణ కారకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్ళు ఇచ్చే ముందు శిశువుకు గ్యాస్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి కడుపు సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. సమస్యలుంటే ఇవ్వడం ఆపాలి. కొత్త ఆహారాన్ని, పానీయాన్ని ఇచ్చేటప్పుడు కొద్ది మొత్తంలోనే అందించండి. రోజుకొకసారి మాత్రమే ఇవ్వడం ఉత్తమం. సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఉప్పు, చక్కెర, తేనె వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు.